విశ్వస్వరూపంగా ఉన్నటువంటి విశ్వేశ్వరుడైన విశ్వనాథునికి జయము జయము. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలారు స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక్కడ మనం శ్రీ తిరుమలారు స్వామి మనకు తెలియచేసినటువంటి తిరుమంతిరాన్ని తెలుగులో తెలుసుకుంటున్నాం. తమిళం నుండి తెలుగులోకి 553వ మంత్రంలో, మంత్రం అంటే మనస్సును రక్షించేది. మనస్సు ఎప్పుడైతే రక్షించబడుతుందో దేహము దాని వెనుకనే రక్షించబడుతుంది. ఎప్పుడైతే మనసు దేహము రెండు రక్షణలోకి వెళ్ళిపోతాయో వాటితో పాటుగా ఆత్మ కూడా తనదైన రక్షణలోకి తాను చేరుకుంటుంది. అటువంటి తిరుమంతిరాన్ని, పవిత్రమైనటువంటి ఈ మంత్రాలను, మంత్ర సారాంశాలను మనం తెలుసుకుంటున్నామండి. ఈరోజు 3వ అధ్యాయంలో 3వ తంత్రంలో 2వ అధ్యాయంగా ఉన్నటువంటి యమమును గురించి తెలుసుకోబోతున్నాం. 553వ మంత్రంలో యమము అనే పదానికి, యమము అనే మార్గానికి అర్థము ఎల్లవేళలా యమమును ఆచరించండి అని అర్థం. అష్టదిక్కుల నుండి ఆ స్వర్గాలు తమ దివ్య శక్తులను నిరంతరాయంగా వర్షిస్తూనే ఉంటున్నాయి. ఆ పరమ పవిత్రమైన యమములను ఆచరించే వారిపై అవి అలా వర్షిస్తూనే ఉంటాయి. ఎక్కడా అవి ఆగవు, ఎప్పటికీ వర్షించబడుతూనే ఉంటాయి. వాటిని మనం ఎందుకు ఆ స్వర్గాలలోకి మనం వెళ్ళలేకపోతున్నాము అంటే మన దగ్గర యమము అనే ఒక సాధన క్రమము లేకపోవడం ద్వారా. ఆ యమములను ఆచరించే వారిపై అవి వర్షించబడుతూనే ఉంటాయి. అవి అలాగే కొనసాగుతూ ఉంటుంది. అలా ఉంటుంది అంటూ శివుడు దానిని చెప్పారు. ఆ జిగిబిగి ముడుల అల్లికల జటలు కలిగినటువంటి, జడలు వేసుకుని ఉన్నటువంటి ప్రతి వెంట్రుకను, తన శిఖలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుకను శివుడు చక్కగా అల్లుకున్నాడు. ఎలా అల్లుకున్నాడు? ప్రతి వెంట్రుక నుండి ఈ లోకంలో ఉన్నటువంటి చరాచర ప్రాణికోట్లనన్నింటినీ తన వెంట్రుకల ద్వారా తనతో అల్లిక చేసుకున్నాడు. విడివడని ఒక అల్లిక చేసుకొని ఆ జుట్టును, ఆ వెంట్రుకలను చక్కగా తన శిఖలో అల్లుకున్నాడు. అలా అల్లుకున్న ఆ స్వామి ఆ అల్లికల నుండి చల్లని చిరుజల్లులను కురిపించే, పగడాల కాంతులను ప్రసరించే జడలు కలిగినటువంటి నందీశ్వరుడు అక్కడి నుండి, తన శిఖ నుండి, తన మేధస్సు నుండి ఆ అనంతమైన జ్ఞానాన్ని ఆ జటల ద్వారా ప్రతి జీవి యొక్క లోపలి వరకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటూ ఉన్నాను అంటూ నందీశ్వరుడు వెల్లడి చేశాడు. అలా దక్షిణామూర్తిగా, మేధా దక్షిణామూర్తిగా మనకి తెలుసు కదా, శివుడు మేధా దక్షిణామూర్తిగా మౌనంలోనే సమస్తాన్ని ఆ ఋషుల యొక్క తలలలోకి వెళ్ళిపోయేలాగా చేశాడు, మేధస్సులలోకి చేరిపోయేలాగా చేశాడు కదా. అలాంటి స్వామి, అలా దక్షిణామూర్తిగా సాక్షాత్కరించిన స్వామి ఆ నలుగురు ఋషులకు, ఎవరు వారు? సనక, సనాతన, సనత్ కుమార, సనందన ఋషులకు తెలిపాడు. ఎవరైతే యమములో ఉంటూ ఉంటారో, ధర్మము, యమము అంటే ఏమిటి? యమము అంటే ధర్మము. ఎలా ప్రవర్తించాలో అనేది ధర్మము. ఎలా ప్రవర్తించడం అనేది సహజంగా ఉంటుందో అదే ధర్మము. ఏదైతే సహజంగా ఉంటుందో అదే ధర్మము. ప్రతి ప్రాణి దానిదైన సహజ ధర్మంలో ఉంటూ ఉంటుంది. అలా యమములో ఉన్నవారికి, సహజముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారికి తన ఆశీర్వాదపు జ్ఞాన కాంతి ప్రవాహం నిరంతరాయంగా వర్షించబడుతూ ఉంటుంది అంటూ శివుడు చెప్పడం జరిగింది. వారేమో అతని నిజ పదభక్తులుగా అతడిపై అంతులేని ప్రేమపూర్వక భక్తి భావనలో తల మునకలైపోయి ఉత్తరం వైపుగా అనగా
తమ ఉన్నతిని పొందేందుకై దక్షిణంలో కొలువై ఉన్నారు ఈ ఋషులు. ఆ మేధ దక్షిణామూర్తి ఉత్తరంలో తాను కూర్చొని వారి ఎదురుగా వారు చేసినటువంటి తమ తమ తపస్సాధనలో ఉండగా అప్పుడు స్వామి అత్యుత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయిన ఉత్తరము నుండి పరమ కారుణ్యంతో తన మేధస్సు నుండి వారి వైపు చూస్తూ దక్షిణాభిముఖుడై దిగివచ్చాడట. అలా వచ్చి తన మేధస్సు నుండి ఆ తపో సాధనలో ఉన్నటువంటి ఋషుల యొక్క మేధస్సులోనికి జ్ఞానాన్నంతా కూడా అందించాడట. అలా అందించినప్పుడు చెప్పబడినవే ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ మొత్తము అన్ని అష్టాంగ యోగాలు, ఇక్కడ జీవించవలసిన విధి విధానాలు అన్నీ కూడా. శ్రీ గురుభ్యో నమః. అటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కారము. శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 554వ మంత్రంలో మనకి యమములో ఉన్నటువంటి పద్ధతులను గురించి చెప్పాడు. ఏం చెప్పారు? అతడు ఎవ్వరిని హింసించడు, ఎవ్వరికి కూడా మరణాన్ని ఇవ్వడు. చూసారా? అతడు ఎవ్వరిని హింసించడు. పరమ కారుణ్యమూర్తి. ఎవరైతే హింసని ప్రేరేపిస్తారు, ఎవరి దగ్గరైతే కరుణ అనేది కారుణ్యం అనేది లేదో వారు మాత్రమే హింసకులుగా ఉంటారు. అయితే ఇతడు మాత్రం శివుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శివుడు మాత్రం ఎవరికి హింసను కలిగించడు, మరి ఎవ్వరికి మరణాన్ని కూడా ఇవ్వడు. తనంత తానుగా ఎవ్వరికి మరణాన్ని కూడా ఇవ్వడు. అతడు అసత్యము పలుకడు, ఎన్నటికీ అతడు అసత్యాన్ని మాట్లాడాడు, ఏది దొంగిలించడు. అతడు నిజానికి ధర్మమునకు ప్రతీక. శివుడు ఎలాంటి వాడు? అతడే ధర్మము. ఈ సహజంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం యొక్క ధర్మము. గాలి గాలి వలె పని చేయును, నేల నేల వలె పని చేయును. ఎలా పనిచేస్తున్నాయి అవి? శివుని యొక్క ధర్మముతో లీనమై ఉంటూ పనిచేస్తూ ఉన్నాయి. ఆకాశము వలెనే ఉంటుంది. ఏమైనా మార్పు చెందుతుందా? చెందదు. ఎన్ని వస్తువులు అందులో వేసినా ఆకాశం మార్పు చెందదు. అలాగే ఈ ప్రభువు సహజమైన ధర్మానికి ప్రతీకగా ఉంటాడు. అతడు అంతటికీ మేలు చేసే స్థితిలో కలిగినటువంటి వాడు. అటువంటి వాడు నిరహంకారానికి, అహంకార రాహిత్యానికి, ధర్మమునకు అతడే స్థావరంగా ఉంటాడు. అతడు తన ఆనందాన్ని అందరికీ నిరంతరాయంగా పంచుతూనే ఉంటాడు. ఎక్కడ ఆపడు. అతనిలో కళంకాలు అనేవే లేవు. చంద్రుడికైనా మచ్చ ఉంది, కానీ శివునికి ఎక్కడైనా ఒక మచ్చ ఉందా? లేదు కదా. మద్యపానోన్మత్తత కానీ, మదమాచర్యాలకు స్థావరాలైన అరిషడ్ వర్గాలకు కానీ, అసూయ ద్వేషాలు కానీ అతనిలో అస్సలే లేవు. అలాంటి ధర్మస్వరూపుడైన వాడే యమ మార్గంలో నిలిచి ఉండగలడు. మరి అటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఎలా ఉన్నాడు శివుడు? ఎలాంటి కళంకాలు అతనికి లేవు. ఎక్కడ అతనిలో ఒక్క దోషమైనా కూడా లేదు. మద్యపానము మొదలైనటువంటి ఉన్మత్తతలు లేవు, లాలసలు లేవు. మదము మాత్సర్యము అనే వాటికి స్థావరాలైనటువంటి అరిషడ్ వర్గాలు ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఇలాంటి ఈర్ష్య, అసూయ, ఇలాంటి గుణాలు అతనిలో మచ్చుకైనా లేవు.
అలాంటి దశ అవగుణాలు లేవు, అసూయ లేదు, ద్వేషము లేవు. అనసూయ తత్వంలో ఉన్నవాడు. అటువంటి వాడు ధర్మస్వరూపంలో ఉన్నటువంటి వాడే తనకు లభిస్తే కనుక అటువంటి లక్షణాలే గనక ఎవరికైనా లభించి ఉంటే వారు యమములో నిలిచి ఉన్నవారే అంటూ ఇక్కడ మనం దీనిని అన్వయించుకోవడం ద్వారా మనం ఎలా ఉండాలి, ధర్మ మార్గంలో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలవారి స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. తిరిగి మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు.